Proverbs chapter 10 verse 28. Proverbs chapter 10 verse 28. The hope of the righteous brings joy, but the expectation of the wicked will perish. But the expectation of the wicked will perish. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. మనలో నీతి ఉన్నట్లయితే, మనం నీతిగా జీవించే వారమైనట్లయితే, మనం ఏది ఆశిస్తామో అది ఇతరులకు కూడా సంతోషాన్ని పుట్టిస్తుందంట. ఇతరులకు కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది, ఇతరులకు కూడా సంతోషాన్ని పుట్టిస్తుంది. వాడు చాలా మంచివాడు కాబట్టి వాడికి దేవుడు అలా చేయటం చాలా సంతోషకరమైంది అని మిగతా వాళ్ళు కూడా సంతోషిస్తారంట. భక్తిహీనులు ఆశ భంగమైపోవును. భక్తి లేకుండా మనం ఏదైనా ఆశపడితే అది భంగమైపోతుంది. ఎందుకు అని అంటే దేవుడు మనకు అది చెయ్యరు కాబట్టి అది భంగమైపోతుంది. ఈ రెండు రకాల్లో మనం ఏ రకంగా ఉందాము? నీతిమంతులుగా ఉంటే బాగుంటుందా, భక్తిహీనులుగా ఉంటే బాగుంటుందా? మనకు మనమే ఆలోచించుకొని మేలైన దాన్ని పాటించే వారంగా ఉంటే దేవుడు చాలా సంతోషిస్తూ ఉంటారు మనల్ని చూసి. ఈరోజు వర్సెస్ అన్నిట్లో కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు గమనించారో లేదో, నీతిగా ఉంటే ఏం జరుగుతుంది, భక్తిహీనతగా ఉంటే ఏం జరుగుతుంది? నీతి మనకు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకొస్తుంది? భక్తిహీనత అనేది, భక్తి లేకపోవటం అనేది, దేవుడు అనే వారిని ఎరగకుండటం అనేది, దేవుని మీద గౌరవము ప్రేమ లేకుండటం అనేది మనకి ఏ రకాల నష్టాలని కొని తెస్తూ ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట ఈరోజు వర్సెస్లో.